హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ A to Z నాలెడ్జ్. ఈరోజు మనం ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్లోని సజీవులు లక్షణాలు మరియు ఆవాసాలు టాపిక్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ బిట్స్ వచ్చేసి మనకు ఏవైతే ఏపీ గవర్నమెంట్ తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ అనేది ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేసిన బిట్స్ అండి. ఆల్రెడీ మన ఛానల్లో 10th, 9th, 8th, 7th క్లాస్ సైన్స్లకు సంబంధించి ఆ చాప్టర్స్ అనేది ఈ విధంగానే బిట్స్ అనేది కంప్లీట్ చేసి వీడియోస్ అనేది పెట్టడం జరిగిందండి. ఆ వీడియోస్ కొన్ని చూడండి, వాళ్ళ వద్ద కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఒకసారి వెళ్ళి చూడండి. క్వశ్చన్ నెంబర్ 1, సముద్రం, పర్వతాలు మరియు ఎడారులు వంటి అన్ని విభిన్న ప్రదేశాలలో ఈ క్రింది జంతువులలో ఏది ఉంటుంది? సముద్రం, పర్వతాలు మరియు ఎడారులు వంటి అన్ని విభిన్న ప్రదేశాలలో ఈ క్రింది జంతువులలో ఏది ఉంటుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, చీమ. ఎడారిలో కనిపించే జీవి ఏది? ఎడారిలో కనిపించే జీవి ఏది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, ఒంటె. సముద్రపు నీటిలో ఏ పదార్థాలు కరిగిన ఉంటాయి? సముద్రపు నీటిలో ఏ పదార్థాలు కరిగి ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, లవణాలు. ఒక జీవి నివసించే పరిసరాలను ఏమంటారు? ఒక జీవి నివసించే పరిసరాలను ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, ఆవాసం. కింది వాటిలో ఏది భూ సంబంధమైన ఆవాసాలకు ఉదాహరణ కాదు? కింది వాటిలో ఏది భూ సంబంధమైన ఆవాసాలకు ఉదాహరణ కాదు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, నది. ఎడారిలో ఇసుక వేడి నుండి తమ శరీరాలను దూరంగా ఉంచుకోవడానికి ఒంటెలకు సహాయపడే లక్షణం ఇది. ఎడారిలో ఇసుక వేడి నుండి తమ శరీరాలను దూరంగా ఉంచుకోవడానికి ఒంటెలకు సహాయపడే లక్షణం ఇది. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, గట్టి సున్నపు వేళ్ళు. తప్పు జతను ఎంచుకోండి. కింది వాటిలో తప్పు జతను ఎంచుకోండి. ఏ, కాక్టస్ ఎడారి, బి, జింక గడ్డి భూమి, సి, నీటి కలువ సముద్రం, డి, ప్రు చెరువు. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, నీటి కలువ సముద్రం. ఒక జీవి తన పరిసరాలలో జీవించడానికి సహాయపడే ప్రత్యేక లక్షణాలు ఉనికిని ఏమంటారు? ఒక జీవి తమ పరిసరాలలో జీవించడానికి సహాయపడే ప్రత్యేక లక్షణాలు ఉనికిని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ బి, అనుకూలత. అబియోటిక్ భాగాలను మాత్రమే కలిగి ఉన్న ఎంపికను ఎంచుకోండి. కింది వాటిలో అబియోటిక్ భాగాలను మాత్రమే కలిగి ఉన్న ఎంపికను ఎంచుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ డి, నీరు మరియు నేల. పర్వత ప్రాంతాలు సాధారణంగా ఏమి ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, చలి మరియు గాలులు. కాక్టస్ యొక్క ఆకులు ముళ్ళగా మారుతాయి, ఇది మొక్కకు ఏమి చేస్తుంది? కాక్టస్ మొక్క ఆకులు ముళ్ళగా మారుతాయి, ఇది మొక్కకు ఏం చేస్తుంది? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ సి, ట్రాన్స్పిరేషన్ ద్వారా నీటి నష్టాన్ని తగ్గిస్తుంది. పర్వత ప్రాంతాలలో కనిపించే మొక్కల లక్షణాన్ని ఎంచుకోండి. కింది వాటిలో పర్వత ప్రాంతాల్లో కనిపించే మొక్కల లక్షణాన్ని ఎంచుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, చెట్లు వాలుగా ఉండే కొమ్మలతో శంకు ఆకారంలో ఉంటాయి. బ్లో హోల్స్ దేనిలో ఉంటాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఈస్ ఆప్షన్ ఏ, తిమింగలాలు. జంతువు యొక్క సరిపోలిక మరియు దాని అనుకూల లక్షణాన్ని ఎంచుకోండి.
జంతువు యొక్క సరిపోలిక మరియు దాని అనుకూల లక్షణాన్ని ఎంచుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి పర్వతమేక బలమైన గిట్టలు. భూ సంబంధమైన మరియు జలచరాల ఆవాసాలలో జీవించగల జంతువులు ఏవి? భూ సంబంధమైన మరియు జలచరాల ఆవాసాలలో జీవించగల జంతువులు ఏవి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ కప్పలు. అన్ని జీవులకు శ్వాసక్రియ చాలా అవసరం ఎందుకంటే అది వివిధ జీవిత ప్రక్రియలు నిర్వహించడానికి వాటి శక్తిని అందిస్తుంది. శ్వాసక్రియ ఎందుకంటే వివిధ జీవిత ప్రక్రియలను నిర్వహించడానికి వాటికి శక్తిని అందిస్తుంది. బంగాళాదుంపలతో కొత్త మొక్కకు దారిచేసే కన్ను లాంటి నిర్మాణాన్ని ఏమంటారు? బంగాళాదుంపలో కొత్త మొక్కకు దారితీసే కన్ను లాంటి నిర్మాణాన్ని ఏమంటారు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ మొగ్గ. ఏ మొక్కలు అంకురోత్పత్తి తర్వాత కొత్త మొక్కలుగా పెరుగుతాయి? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి ఇత్తనాలు. వీటిలో ఏది జీవుల లక్షణం కాదు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి వీటిలో ఏవీ లేవు. కింది వాటిలో ఉద్దీపనకు ప్రతిస్పందనకు ఉదాహరణ కానిదేది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి వేడి పాత్రను తాకినప్పుడు చేతులు వెనక్కి తీసుకోవడం. కింది వాటిలో ఒంటెల లక్షణం కానిదేది? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ డి తక్కువ చెమట పట్టడం. హైడ్రిల్లా యొక్క అనుకూల లక్షణాల గురించి సరైన ప్రకటనను ఎంచుకోండి. కింది వాటిలో హైడ్రిల్లా యొక్క అనుకూల లక్షణాల గురించి సరైన ప్రకటనను ఎంచుకోండి. 1 వేర్లు ఉండవు. 2 పువ్వులు మరియు ఆకులు నీటిపైన తేలుతూ ఉంటాయి. 3 నీటిలో నేలకు స్థిరంగా ఉండే వేర్లు. 4 మొత్తం మొక్క నీటి అడుగున మునిగిపోతుంది. ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి 4 మాత్రమే. మొత్తం మొక్క నీటి అడుగున మునిగిపోతుంది. క్రింది ప్రకటనలలో ఏది తప్పు? 1 ప్రెడేటర్ అనేది దాని ఆహారాన్ని తినే జంతువు. 2 నీటిలో నివసించే మొక్కలను జీరోఫైట్స్ అంటారు. 3 తగినంత మొక్కలకు తాజా స్టెర్లు ఉంటాయి. 4 మొక్కలను ఉంచడానికి జల మొక్కలు పొడవైన వేర్లు కలిగి ఉంటాయి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ 2 మరియు 4. నీటిలో నివసించే మొక్కలను జీరోఫైట్స్ అంటారు. మొక్కలను ఉంచడానికి జల మొక్కలు పొడవైన వేర్లు కలిగి ఉంటాయి. తప్పు ప్రకటనను ఎంచుకోండి. ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ సి జీవులలో పెరుగుదల బయట నుండి పదార్థాలను జోడించడం ద్వారా ఏర్పడుతుంది. కింది వాటిలో ఏది అనుసరణ వల్ల కాదు? ద కరెక్ట్ ఆప్షన్ ఇస్ ఆప్షన్ ఏ రాత్రిపూట కొన్ని పువ్వులు వికసించడం.